91వ కీర్తన. మొదటి నుండి చివరి వరకు ఉన్న వచనములను మనము ధ్యానం చేద్దాము. ఈ యొక్క కీర్తన భాగమును గురించి మనందరికీ కూడా తెలుసు, బాగా ఎరిగిన వారము. అయితే ఈ కీర్తన భాగంలో 2వ వచనము మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఈ 2వ వచనము ఇలాగూ రాయబడి ఉంది: ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనము చాలా ఆదరణ కలిగించేటువంటి మాట. ఎటువంటిదండి? చాలా ఆదరణ కలిగించేటువంటి మాట. ఆపత్కాలంలో దేవుని మీద మనకున్నటువంటి నమ్మకాన్ని ఈ వచనం తెలియపరుస్తూ ఉంది. మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క కీర్తనలో 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఎంతమంది అండి? 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు. 2వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ వ్యక్తి? 2వ వచనంలో ఉన్న వ్యక్తి ఎవరయ్యా అనంటే, శ్రమల మధ్య, భయాల మధ్య, కష్టాల మధ్య, అనారోగ్యాల మధ్య ఉన్నటువంటి వ్యక్తి మనకు 2వ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు. 3వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఉపదేశించేటువంటి ఉపదేశకుడు లేక బోధించేటువంటి ఒక వ్యక్తి లేక ఒక టీచర్ అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. 3వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న సారాంశంలో ఒక మంచి ఉపదేశకుడు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ మొదటి వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో 2వ వ్యక్తి మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇంతకు ఆ యొక్క మొదటి వ్యక్తి ఎలాగున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే, చూడండి, ఆయన వేటగాని ఉరిలో ఉన్నాడట. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడండి? వేటగాని ఉరి అంటే అపవాదిగాడు వేసినటువంటి పన్నాగాల మధ్య చిక్కుకున్నాడు. రెండవదిగా నాశనకరమైన తెగుల మధ్య ఆయన ఉన్నాడు. ఇవన్నీ కూడా ఉపదేశకుడు చెప్తా ఉన్నాడు. అతను ఉన్నటువంటి పరిస్థితులను, వేటగాని ఊరిలో ఉన్నాడట, నాశనకరమైన తెగులులో ఉన్నాడట, రాత్రి వేళ కలుగు భయంలో ఉన్నాడట, పగటి వేళ ఎగురు బాణంలో ఉన్నాడట, చీకటిలో సంచరించు తెగుల మధ్య ఉన్నాడట, ఇంకా మధ్యాహ్నం పాడు చేయు రోగాలు, వీటన్నిటి మధ్య వ్యక్తి ఉన్నాడు. ఇంకా అక్కడ ఎవరున్నారంటే, కూలిపోయేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ యొక్క వ్యక్తి చుట్టూ అపాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ యొక్క వ్యక్తి చుట్టూ ఉన్నాయి. తన యొక్క జీవితంలో అవన్నీ కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అక్కడ మనం చూసినట్లయితే 8వ వచనంలో భక్తిహీనులు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నారు కదండి. భక్తిహీనులు కనిపిస్తూ ఉన్నారు. కానీ ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ మొదటి వ్యక్తి ఎంత చక్కని తెగువను కనపరిచినాడో, ఎంత చక్కని విశ్వాసాన్ని కనపరిచినాడో. ఆయన బాధలో ఉన్నాడు, తెగుల్లో ఉన్నాడు, యుద్ధంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ మాటలు చెప్తున్నాడు. ఏ మాటలు? 2వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని నేను యెహోవాను గురించి మాట్లాడుతున్నాను అంటున్నాడు. చూడండి, ఒకవేళ మనమే కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ మాటను మనం మాట్లాడగలమంటారండి? ఆయనే నాకు ఆశ్రయమని, ఆయనే నాకు దుర్గమని, లేక ఆయనే నాకు కోటని, నేను నమ్ముకో నా దేవుడని మనం మాట్లాడగలమా? కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క కీర్తనాకారుడు ఆ భయంకరమైనటువంటి లోకమైనటువంటి తుఫాన్ల మధ్య చిక్కుకున్నప్పటికీ, కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రియమైన వాళ్ళారా, ఆ వ్యక్తి గమనించినటువంటి ఒక గొప్ప గురి లేక
తనకు వచ్చేటువంటి గొప్ప ఆలోచన ఏంటంటే మనకు రక్షణనిచ్చేటువంటి ఒక సురక్షమైన స్థలం ఒకటి ఉంది అనేటువంటి ఆ యొక్క గొప్ప ఆలోచన ఎవరిలో వచ్చిందయ్యా అంటే కీర్తనకారులో రావడం మనము చూస్తున్నాం. నిజమే, అతని పరిస్థితులు ఏం బాగోలేదు కదండి. మనము చూస్తే ప్రియమైన వాళ్ళరా 3వ వచనం నుంచి ఆయన యొక్క పరిస్థితి ఎలాగుందో ఆ యొక్క ఉపదేశకుడు ఉపదేశిస్తా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడయ్యా అంటే మనకు రక్షణ ఇచ్చేటువంటి ఒక సురక్షితమైన స్థలం ఉంది. ఆ స్థలం ఎవరయ్యా అంటే దేవుడే. ఆ స్థలం ఎవరు? దేవుడే. అదే అంటున్నాడు కదండి, ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయము, ఆయన నాకు కోట, నేను నమ్ముకొను నా దేవుడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే గాని నీ యొక్క నమ్మకం ఒక మంచి నిర్ణయంలోనికి నిన్ను తీసుకొని వెళుతుంది. నీ విశ్వాసము ఒక మంచి నిర్ణయంలోనికి తీసుకొని వెళుతుంది. కీర్తనకారుడు ప్రియమైన వాళ్ళరా తన అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను యెహోవాను గురించి మాట్లాడుతున్నాను. సహజంగా మనమైతే అదే బాధలో అదే భయంలో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? మనకు కలిగిన కష్టాలు మనం ప్రకటిస్తాం, మనకు కలిగిన బాధలు మనము ప్రకటిస్తాం, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితులు మనం చెప్పుకుంటాం. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పుడు కూడా మనము భయపడినప్పుడు మనము దేనికైతే భయపడతా ఉన్నామో దాన్ని ఎప్పుడు కూడా మనం ప్రకటించకూడదు. ఈ 91వ కీర్తనలో మనం చూస్తా ఉన్నప్పుడు చివరి వరకు ఆ 2వ వచనటువంటి ఆ యొక్క వ్యక్తి భయాల మధ్య ఉన్నప్పటికీ కూడా ప్రియమైన వాళ్ళారా ఆయన భయాన్ని ప్రకటించలేదు, తన బాధను వ్యక్తపరచలేదు, తన యొక్క తెగులు గురించి మాట్లాడలేదు. ఏం మాట్లాడాడంటే దేవుని యొక్క రక్షణను ప్రకటించాడు. ఏమిటి దేవుని రక్షణ? ఆయన నాకు కోట, నాకు ఆశ్రయము, నేను నమ్ముకున్న నా దేవుడు. చూసారు ఎంత గొప్ప విశ్వాసమో, ఎంత గొప్ప విశ్వాసమో కీర్తనకారుడికి ప్రియమైన వాళ్ళారా. దేవుడు నన్ను కాపాడుతాడు అనే గొప్ప నిరీక్షణ ఆ యొక్క వ్యక్తిలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు నాకు ఆశ్రయముగా ఉన్నాడో, నాకు కొండగా ఉన్నాడో, నేను ఆయన నమ్ముకున్నాను, అది నాకు సురక్షితమైన రక్షణ స్థలం అని నీవెప్పుడైతే ప్రియమైన వాళ్ళు మనం పలుకుతామో ఆ యొక్క మాటలు మన యొక్క నిరీక్షణ ఏం చేస్తాయి అంటే బలపరుస్తాయి. నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఇటువంటి మాటలు మనం మాట్లాడినప్పుడు మన యొక్క నిరీక్షణ ఏం చేస్తాయి చెప్పండి, అది బలపరుస్తాయి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఆ 2వ వచనంలో ఆయన అన్ని శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడంటే ఆయన నాకు ఆశ్రయముగాను, నాకు కోటగాను, నేను నమ్ముకున్న నా దేవుడుగాను ఉన్నాడు అని అంటున్నాడు. ఈరోజు మనం ఏ సమస్యతో పోరాడుతున్నప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా గొప్ప వాగ్దానం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయనే చెప్పండి ఆశ్రయం. అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ 2వ వచనంలో కీర్తనకారుడుకున్న ధైర్యం, ఆ విశ్వాసం, నిరీక్షణ ఎంత గొప్పది. ఆయన పరిస్థితి ఏం బాగాలేదండి. 3వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే ఆ 2వ వచనంలో వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో బోధకులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 2వ వచనంలో ఉన్న వ్యక్తి ఎవరు చెప్పండి? ఇప్పుడు నువ్వు నేను మనమే. ఆ పరిస్థితుల్లో ఉన్నది ఎవరు? మనమే. అయితే మీరు ఏ సమస్యతో మీరు పోరాడుతున్నప్పటికీ కూడా 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, దేవుని యొద్దకు వెళ్ళండి. వెళ్ళాడు కీర్తనకారుడు. రెండవదిగా ఆయనలో నివసించండి. ఆయన యొద్దకు వెళ్ళండి, ఆయనలో మీరు నివసించండి. ఎందుకంటే ఆయనే మనకు కోట కదా, ఆశ్రయం కాబట్టి ఆయన యొద్దకు వెళ్ళండి, ఆశ్రయించండి. రెండవదిగా ఆయనే మీకు కోట కాబట్టి ఆయనలో మీరు నివసించండి. మూడవదిగా ఆయన నా దేవుడు, నేను ఆయనను నమ్ముకున్నాను. ధైర్యంగా చెప్పండి మాటలో. ఆ భయాన్ని మీరు ప్రకటించొద్దు, ఆ భయం మాటలు మీరు మాట్లాడొద్దు. ధైర్యంగా పడకండి. దేవుడు తన రెక్కల క్రింద మిమ్మల్ని ఏం చేస్తాడు చెప్పినప్పుడు భద్రపరుస్తాడు. అప్పుడు మనకు నెమ్మదిని కలుగు చేస్తాడు. ఇది 2వ వచనమైనటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి. మరి 3వ వచనం నుంచి
13వ వచనం వరకు ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యారంటే ఆయన ఉపదేశకుడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆ వచనాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ వ్యక్తికి ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమం, ఈ రోజు నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు భయపడొద్దు. అందుకే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనములో ఒక మంచి మాటను మనం చూస్తాం. 18వ అధ్యాయము 10వ వచనములో ఒక మంచి మాటను మనం చూస్తాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు లోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అని అన్నాడు. మనందరికీ కూడా తెలిసి వాక్యము. అలాగే ఎస్తేరు గ్రంథాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు 127 సంస్థానాలకు ఒక శాస్త్రం బయలుదేరింది. ఏమిటంటే యూదులందరినీ కూడా చంపేయమని, లేక సంహరించమని. ఒక మాట ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే శాస్త్రం బయలుదేరిందో యూదుడు ఆ యొక్క 127 సంస్థానాలలో ఏ స్థానంలో ఉన్నా సరే వాడు ఏం చేయబడతాడు? ఖచ్చితంగా చంపబడతాడు. ఖచ్చితంగా చంపబడతాడు. ఒకవేళ వాడు ఆ సైన్యాధిపతిగా ఉన్నా చంపబడతాడు, గేట్ కీపర్గా ఉన్నా ఎక్కడ ఉన్నా, ఏ గవర్నర్ గా ఉన్నా సరే గాని ఒక్కసారి రాజు గారి యొక్క శాసనం బయలుదేరితే మనం ఏ హోదాలో ఉన్నా సరే కానీ ఏం చేయబడతాం చెప్పండి? చంపబడాలి. అటువంటి శాసనము బయలుదేరింది. యూదులు ఎక్కడున్నా సరే గాని చావలసిన వారే. అయితే అక్కడ ఇద్దరు మనకు కనిపిస్తారు. ఒకటి మొర్దెకై, 2 ఎస్తేరు మనకు కనిపిస్తారు. వాళ్ళిద్దరు ఏం చేశారట? వారు ఎవరిని ఆశ్రయించారు? దేవుని ఆశ్రయించలేక యెహోవాను ఆశ్రయించారు. వాళ్ళు 3 దినముల ఉపవాసం ప్రకటించండి, మీరు ప్రార్థించండి. రాజుగారికి పర్మిషన్ లేకుండా వెళితే ప్రాణాలే పోతాయి. రాజదండం చూపించాడా? పర్వాలేదు, లేకపోతే పరిస్థితి మరొక రకంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మీరు ప్రార్థన చెయ్యండి, మీరు ప్రార్థన చెయ్యండి అని అన్నప్పుడు ప్రార్థించారు. ఎస్తేరు లోపలికి ప్రవేశించింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ప్రియమైన వర్ణరా, ఈరోజు నేను మీకు తెలియజేసేది ఏమిటంటే ప్రియమైన వర్ణరా, ఆయన మనకు ఆశ్రయ దుర్గము. ఆయన ఎదురు మనం పరిగెడదాం, వెళ్దాం, ఆయనలో మనం నివసిద్దాం, ఆయనతో మనం చెప్పుకుందాం. ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు. మొదటి వ్యక్తి శ్రమల మధ్య ఉన్నటువంటి వ్యక్తి 2వ వచనంలో మనం చూసాం. 2వ వ్యక్తి బోధకుడు, ఉపదేశించేవాడు, 3 నుంచి 13 వరకు. ఇక్కడ 3వ వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ 3వ వ్యక్తి 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మనకు కనిపిస్తున్నాడు. ఆ 3వ వ్యక్తి ఎవరు చెప్పండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా మంచి విషయాలు అక్కడ మనకు పొందుపరిచాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ప్రేమకు లభించేటువంటి ప్రతిఫలాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. దేనికి చెప్పండి? దేవుని ప్రేమకు లభించేటువంటి ప్రతిఫలాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు గొప్ప వాగ్దానం చేసినటువంటి వాడు. ఆయన వాగ్దానం చేసి ఆ వాగ్దానములను ఆయన నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. చూడండి, ఈ 2వ వ్యక్తి ఏమన్నాడు అంటే చక్కగా ఉపదేశం చేశాడు. ఏమని? శ్రమల్లో భయంకరమైన పరిస్థితి ఉన్నటువంటి ఆయన నిన్ను తప్పిస్తాడు, కాబట్టి నీవు భయపడద్దు అని. చూడండి, మనం ఆ మాటలు చూస్తే 10వ వచనం నుంచి అంటాడు ఆయన, రాదు, సమీపించదు, కాపాడుతాడు, తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, ఎత్తుపట్టుకుంటారు, త్రొక్కెదవు అనగ త్రొక్కెదవు. కాబట్టి ధైర్యపరుస్తూ ఉన్నారు. ఆ శ్రమలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని, బాధల్లో, కష్టాల్లో, తెగుళ్ళ మధ్య ఉన్న వ్యక్తిని ఆయన చక్కని ఉపదేశం చేసి, నువ్వు భయపడకయ్యా, నిన్ను తప్పించడానికి ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు అంటూ ఆయన ఎందుకు తప్పిస్తాడో కూడా చక్కగా ఉపదేశం చేశాడు. ఆయన ఆ మాటలు చదువుతూ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎందుకు తప్పిస్తాడో చాలా మంచి విషయాలు, 3 విషయాలు మేము ముందుంచుతాను. నెంబర్ 1, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అన్నాడు.
మొట్టమొదటిది ఏమిటంటే మనం దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ఈరోజు ఆ యొక్క శ్రమల్లో నుంచి, బాధల్లో నుంచి, వేటగాని ఊరిలో నుంచి, నాశనకరమైన తెగుల్లో నుంచి, రాత్రి వేళ కలుగు భయము నుంచి, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం పాడు చేసే రోగానికైనా, అలాగే అపాయం మధ్యనటువంటి నువ్వు దేవుని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. కీర్తనకారుడు అదే చేశాడు. కీర్తనకారుడు ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అన్నాడు. అంటే అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఎవరిని ప్రేమించాడు అయ్యానంటే దేవుణ్ణి ప్రేమించాడు. తండ్రి మనల్ని ప్రేమించాడా లేదా? ప్రేమించాడా లేదా? ప్రేమించాడు. అందుకు రుజువేంటి? తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆ సిలువలో ఆయన ప్రాణము పెట్టాడు. దేవుడు ప్రేమించాడు, రుజువు ఉంది. అయితే ఈ రోజు ప్రియమైన వాళ్ళరా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మరి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కదా, ప్రేమిస్తున్నామా లేదా? మరి రుజువేంటి? ఏ రుజువు మన దగ్గర ఉంది? దేవుడు ప్రేమించాలనడానికి రుజువు ఏమిటంటే తన కుమారుడే మనకు రుజువు. మరి మనము దేవుని ప్రేమిస్తున్నాం కదా, మరి మన దగ్గర రుజువు ఏంటి చెప్పండి? ఈ రోజు అంటే మనం ప్రేమిస్తున్నామని నోటి మాటలతో మనం చెప్పుకుంటూ ప్రేమించడం అయిపోతుందా? రుజువు కనపరచాలి. అందుకే ఒక మంచి మాట మేము ముందుంచుతాను, చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అని అనడానికి రుజువులు ఏమిటయ్యానంటే దేవుని యొక్క ఆజ్ఞను మనం ఏం చేయాలట? అంగీకరించాలి, వాటిని గైకొనాలి. అలా చేసిన వాడే దేవుని ప్రేమిస్తున్నట్టు. నేను ప్రేమిస్తున్నానంటే ప్రేమించినట్టు కాదు. బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తే చెప్పండి దేవుని ప్రేమించినట్టు కాదు. ఆదివారం తెల్లని బట్టలు వేసుకుని వస్తే ప్రేమించినట్లు కాదు. ఏంటి గ్రూపుల్లో మెసేజ్లు పెట్టినంత మాత్రాన్ని మనం దేవుని ప్రేమించినట్టు కాదు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉందయా అని అంటే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించుచున్నాడు అన్నాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమిస్తున్నాను, వానికి నన్ను కనపరుచుకుంటాను. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయనకు ఆజ్ఞలు అంగీకరించి, ఎవరైతే ఆయనకు ఆజ్ఞలు గైకుంటారో, వాటి ప్రకారముగా జీవిస్తారో వారందరూ కూడా ఆయన ప్రేమించినట్లు. అలాగే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నామో తండ్రి వలన మనం ఏం చేయబడుతున్నాము? ప్రేమించబడుతున్నాం. తండ్రి ప్రేమిస్తాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా మనం ప్రేమిస్తాడు. అప్పుడు వానికి నేను ఏం చేస్తానంటున్నాడు ఆయన? కనపరుచుకుంటాను. సరే, మనం ఇంటికి ఏ ఆజ్ఞను గైకుంటున్నాం? ఒక మూడు ప్రశ్నలు అడుగుతాను, లేకపోతే 4 అడుగుతాను. ఆ 4 వాటికి మీ దగ్గర సమాధానం ఉంటే దేవుని స్తోత్రం, మీరు ప్రేమిస్తున్నట్టే. ఒకవేళ లేదనుకోండి, నాకు చెప్పొద్దు. మీరు ఇంటికి పెట్టుకోండి, లేదనుకోండి మీరు దేవుని ప్రేమించినట్టే. మొట్టమొదటిది ఏమిటయ్యారంటే పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నా, సన్మానిస్తున్నారా? పిల్లలు తల్లిదండ్రులు ఏం చేయాలి? ఆజ్ఞలు అదే కదా. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని ఎఫెసీ పత్రికలు కూడా మాటలు చెప్పాడు. మరి నిజంగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? నీ తల్లిదండ్రులను నీవు సన్మానించు లేక ప్రేమించు. ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారో దేవుని యొక్క ఆజ్ఞను గైకున్నట్టు, దేవుని యొక్క ఆజ్ఞను అంగీకరించినట్లు, దేవుణ్ణి ప్రేమించినట్లు. ఒకవేళ తల్లిదండ్రులు సన్మానించకపోయినా, వారిని గౌరవించకపోయినా, వారిని ప్రేమించకపోయినా, వారిని లెక్క చేయకపోయినా మనము దేవుని యొక్క ఆజ్ఞను మనము అంగీకరించిన వారము కాదు, గైకొనే వారము కాదు. అలా ఆజ్ఞను మనం అతిక్రమించామంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తారేదని అర్థం. సరే, రెండవ ప్రశ్న మీ ముందుంచుతాను ప్రియమైన వర్లరా. భర్తలారా మీ భార్యను ప్రేమిస్తున్నారా? ఇది ఆజ్ఞ. ఇది నా సొంత మాటలు ఏమీ కాదు కదండి.
ఒకవేళ దేవుడు చెప్పినట్లుగా, యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా, పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లుగా భర్తగా నీ భార్యను ప్రేమించకపోతే, నీ భార్యను ఆదరించకపోతే, అన్ని విషయాల్లో తోడుగా ఉండకపోతే నీవు దేవుని యొక్క ఆజ్ఞను అంగీకరించిన వాడు కాదు, దేవుని యొక్క ప్రేమ మనలో లేదని అర్థం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించండి. ఇవి చాలా ప్రాథమికమైనటువంటి ఆజ్ఞలు. వీటిని మనము పాటించాలి, వీటిని మనం అంగీకరించాలి, వీటిని మనము గైకొనాలి. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు వేశాను? 2. మరి తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారో లేదో పిల్లలు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. భార్యను ప్రేమిస్తున్నామో లేదో భర్తలుగా మనం తేల్చుకోవాల్సిన అవసరత ఉంది. 3వదిగా, భార్యలారా చెప్పండి, మీ భర్తలకు లోబడి ఉండండి. ఉంటున్నారా? చాలా మందిని చూస్తా ఉన్నప్పుడు, ఒక 10 మందిలో కూర్చున్నప్పుడు కొంతమంది భర్తలు భార్యలు మాట్లాడినెవరో నీకేం తెలిసిన వాగంటారు. అది చాలా తప్పది. ఒకవేళ భర్తకి తెలిసినా తెలియకపోయినా నువ్వు ఆ మాట ఎక్కడనాలంటే 4 గోళ్ల మధ్య అనాలి. 10 మందిలో ఎప్పుడు కూడా భర్తన మాట నువ్వు అనడానికి వీలు లేదు. కాబట్టి మీరు భర్తలకు ఏం చేయాలట? లోబడి ఉండండి. లోబడుతున్నారా లేదా అది మీరు తెలుసుకోండి. లోబడితే టిక్కి పెట్టుకోండి, దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరు పాటిస్తున్నారు అంటే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. రుజువులు ఇవి. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనడానికి రుజువులు ఇవి. ఎవరు కూడా చూపించవసరం లేదు. నీ హృదయంలో నీకు తెలిస్తే చాలు, అది నీ దేవునికి తెలిస్తే చాలు. మనం దీని బోర్డు మెల్ల వేసుకొని తిరగవలసిన అవసరం. నేను నా భార్యని ప్రేమిస్తున్నాను, నేను నా భర్తకు లోబడి ఉంటున్నాను అని ఎవ్వరూ కూడా బోర్డులు మెల్ల వేసుకొని తిరగవలసిన అవసరత లేదు. ఇది నీ హృదయానికి తెలియాలి, నీకు తెలియాలి, నీ దేవునికి తెలియాలి, నీ భర్తకు తెలియాలి. ఇవన్నీ కూడా కుటుంబ వ్యవహారాలు. ఇవి బయటికి తెలియవలసిన అవసరత లేదు ప్రియమైన వారలారా. కాబట్టి పిల్లలైతే తల్లిదండ్రులను సన్మానించాలి, ఈ ఆజ్ఞను పాటిస్తే ఆయన ప్రేమించినట్లు. భర్తలైతే భార్యను ప్రేమించాలి, దేవుని ఆజ్ఞను మీరు పాటించినట్లు. అప్పుడు మీరు దేవుని ప్రేమిస్తున్న వారు. భార్యలైతే మీ భర్తలకు లోబడి ఉండండి, విధేయతను కనపరచండి. అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను మీరు నెరవేరుస్తున్న వారు, దేవుని మీరు ప్రేమిస్తున్నవారు. 4వ మాటను కూడా మేము ముందుంచుతాను. చూడండి ప్రియమైన వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతారా? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారు మాట విని వారికి లోబడి ఉండండి. మీ కాపరిని దుఃఖ పెడుతున్నారా లేక లోబడుతున్నారా? ఇది కూడా దేవుడిచ్చిన ఆజ్ఞనే. ఆలోచించేద్దాం ఈరోజు. మీ కాపరిని మీరు దుఃఖ పెడుతున్నారా? ఆయన అంటున్నాడు, వారి మాట విని వారికి లోబడి ఉండండి. వారు మీ ఆత్మ విషయమై లెక్క చెప్పవలసిన వారి సేవకుడు. దేవుడు మాకు అప్పగించిన ఈ మంద విషయమై, ఈ గొర్రెల విషయమై, ఈ ప్రజల విషయమై మేము ప్రతి ఒక్కరి విషయమై ఏం చెప్పాలి చెప్పండి? లెక్క చెప్పాలి, ఇస్తాడు. కాబట్టి ఆలోచన చేయండి. ఆయన అంటే అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను. ఆయన ప్రేమించాడు అనడానికి ఆయన రుజువు కనపరుచుకున్నాడు. విశ్వాసులుగా మనము కూడా ఆయన ప్రేమిస్తున్నాం అనడానికి ఏమి కనపరచాలి? రుజువును మనం కనపరచాలి. ఏమిటా రుజువు? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే ఆయన ప్రేమిస్తున్నట్లు. మీకు చాలా క్లుప్తమైన 4 పాయింట్లు చెప్పాను కదండి. మరి చాలా పెద్ద ఇంకా మంచి విషయాలు ఉన్నాయి. కానీ ఒక 4 ప్రాథమికంగా మన కుటుంబంలో, మన సంఘంలో జరిగేటువంటి ఈ క్రియలను బట్టి 4 విషయాలు. పిల్లలైతే తల్లిదండ్రులను సన్మానించాలి, భర్తలైతే భార్యలను ప్రేమించాలి, భార్యల భర్తకు లోబడి ఉండాలి, అలాగే విశ్వాసులు కాపరికి
లోబడి చెప్పండి ఏం చేయాలట? వారి మాట వినండి. ఎందుకంటే మీ ఆత్మల విషయమే లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నాం. మీ ఆత్మలు కాసేవారుగా మేము ఉన్నాం. కాబట్టి మీ కాపరిని మీరు దొక్క పెట్టకండి. ఇవన్నీ కూడా రుజువులు. అంత మాత్రమే కాదండి, మరొక రుజువును కూడా మనం కనపరచాలి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మరి ఈ ఆజ్ఞ మనం నెరవేర్చామా అని అంటున్నాడు. అంతటను అందరూ మారు మనసు పొందాలని ఆయన ఏం చేశాడని చెప్పండి? ఆజ్ఞాపించినాడట. మరి ఈ ఆజ్ఞ మనం నెరవేర్చామా? నా బ్రతుకు మారింది, నా అభిప్రాయాలు మారాయి, నా ఐడెంటిటీ మారింది, నేను రూపాంతరము చెందాను, నేను పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నాను అని మనం చెప్పగలమా? మనము దేవుని ప్రేమిస్తున్నాము అని అంటూనే ఇంకా మనం ఆ యొక్క అజ్ఞాన కాలంలో మనం బతుకుతున్నామేమో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అంటూ ఇంకా మారు మనసు పొందకుండగా లోకానుసారముగా మన యొక్క బ్రతుకును మనం మార్చుకొనకుండగా, మన యొక్క ప్రవర్తన మనం మార్చుకొనకుండగా, మన యొక్క ఉద్దేశములు మనం మార్చుకొనకుండగా, మన యొక్క నడవడికను మనము మార్చుకొనకుండగా నేను కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఒక భ్రమలో మనం బ్రతుకుతున్నామేమో. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందయ్యా అని అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే రుజువు కావాలి. ఏం కావాలట? రుజువు కావాలి. ఏమిటా రుజువు అని అంటే, ప్రియమైన వాళ్ళారా అని అంటున్నాడు, మీరందరూ మారు మనసు పొందండి. అందరూ కూడా మారు మనసు పొందండి. మీ ప్రాచీన స్వభావానికి విడిచిపెట్టండి. మీ పాత జీవితాన్ని మీరు విడిచిపెట్టండి. మీ బ్రతుకును మార్చుకోండి. మీ అభిప్రాయాలు మీరు మార్చుకోండి. మీ ఆలోచన మీరు మార్చుకోండి. మీరు పరిశుద్ధపరచబడండి. మీరు దేవునికి ఆలయముగా మీరు నివసించినప్పుడే మీరు ఆజ్ఞను గైకున్నట్టు, మీరు ఆజ్ఞను గైకున్నారు కాబట్టి మీరు నన్ను ప్రేమిస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రేమించడం అంటే ఒకే ఒక మాట చెప్పమంటారా? ఆయన్ని ఆశ్రయించడం అని అంతే. దేవుని ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? ఆయనను ఆశ్రయించడం. కీర్తనకారుడు అదే చేశారు. ప్రియమైన వాళ్ళారా, తనకున్న భయంకరమైన పరిస్థితులు అన్నిటిలో నుండి కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయనను ఆశ్రయించాడు. ఆయన యొక్క ఆజ్ఞలు గైకొన్నాడు. వాటన్నిటి నుంచి తప్పించేవాడు ఆయనని ఆయనకు తెలుసు. ఆయనే ఆశ్రయమని తెలుసు, ఆయన కోటని తెలుసు, ఆయన నమ్ముకున్న దేవుడని, అంటే సురక్షితమైన స్థలం ఆయనే అని ఆయన ఎరిగినాడు. అంటే ఆయన ప్రేమించాడు కాబట్టి ఆశ్రమంలో కూడా దేవుని గురించి బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా ప్రియమైన వాళ్ళారా ఆయనను ప్రేమించవలసిన వారిగా మనము ఉన్నాము. ఎందుకు దేవుడు తప్పిస్తాడు, ఎప్పుడు దేవుడు తప్పిస్తాడని ఆయన బోధించాడు అయ్యాడంటే అతడు ప్రేమించాడు కనుక ఆయన్ని. ఈ కీర్తనకారుడు ఎవరిని ప్రేమించాడు? దేవుని ప్రేమించాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడని బోధించాడు చెప్పండి? తప్పిస్తాడు, తప్పిస్తాడు అన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా మరలా 91వ కీర్తనలోనికి మనం వచ్చేద్దాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఏమన్నాడండి అక్కడ? అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను అన్నాడు. ఆయన నామమును ఎరిగిన వాడు. ఎంత చక్కని వాక్యం అంటే ప్రియమైన వాళ్ళారా, మన బాధలో వేదనలో ఉన్నప్పుడు ఈ కీర్తన మొత్తం చదివితే ఆ బాధ వేదన శోధన అన్ని కూడా ఏమైపోతాయి చెప్పండి? ఎగిరిపోతాయి. ఏమీ ఉండవు, పటాపంచలైపోతాయి. అతను అంటున్నాడు, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరిచేది. నామము ఎరగడం అంటే ఏంటి చెప్పండి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దానియేలు గారు నాకు తెలుసు కదండి. ఇప్పుడు దానియేలు గురించి నాకేం తెలుసు?
ఆయన పేరే తెలుసు. ఆయన ఎరగడం అంటే ఆయన పేరే నాకు తెలుసు. స్వభావం ఎవరు తెలుస్తుంది? ఎవరు తెలుస్తుంది చెప్పండి? మీకే టీచర్ గారు తెలుస్తుందండి, అంతే కదండి. ఇప్పుడు నేను ఉన్నానండి, నా పేరు మీ అందరికీ తెలుసు, మా పాస్టర్ గారండి అంటారు. మా పాస్టర్ గారండి వరప్రసాద్ గారండి అంటారు. అంటే నా గురించి మీకు ఏం తెలుసు? నా నామం ఒకటే తెలుసు, నా పేరు ఒక్కటే తెలుసు. కానీ నేనంటే ఏమిటనేది ఎవరు తెలుస్తుంది? నా భార్యకే కదా తెలుస్తుంది, నా భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ నామము ఎరగడము అంటే ప్రియమైన వాళ్ళారా, ఆయన పేరు ఎరగడం కాదు, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవడం, ఆయన యొక్క గుణ లక్షణాలను, ఆయన యొక్క స్వభావాన్ని తెలుసుకోవడము దేవుణ్ణి ఎరగడం అంటే. ఆయన యొక్క స్వభావాలు ఏంటి? ఆయన స్వభావం ఏంటి చెప్పండి? ఆయన ప్రేమ కలిగిన దేవుడు, అది ఆయన స్వభావం. ఇప్పుడు యేసుక్రీస్తు అనేటువంటి పేరు మొత్తం ప్రపంచమంతా తెలుసు, పేరు అందరి నామం అందరికీ తెలుసు. నామము తెలియడం అంటే ఆయనని ఎరగడము. ఆయన స్వభావం ఏంటి? ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రేమిస్తాడు, దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. ఇలా చెప్పుకుంటే ఆయనకి ఎన్నో చాలా మంచి స్వభావాల లక్షణాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, ఆయన న్యాయాధిపతి అన్న సంగతి కూడా మనకు తెలియాలి. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా జాలి చూపిస్తున్నాడో, ఎంతగా దయ కలిగిన వాడో, ఆయన న్యాయాధిపతి అన్న సంగతి మనం ఎరిగినప్పుడు ప్రియమైన వాళ్ళరా, మనం ఆయన ఏంది భయభక్తులు కలిగి మనము న్యాయాధిపతి ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ప్రేమించిన వ్యక్తే తప్పు చేస్తే ఏం చేస్తాడు చెప్పండి? దండిస్తాడు కదా. కాబట్టి ఆయన న్యాయాధిపతి అన్న సంగతి కూడా మనకు తెలియాలి. ఆయన అంటున్నాడు, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక, అంటే నా యొక్క వ్యక్తిత్వము ఎరిగిన వాడు కనుక, నా యొక్క గుణ లక్షణాలు ఎరిగిన వాడు కనుక ఆయన నేనేం చేస్తాను చెప్పండి? గణపరుస్తాడట. ఆయనను గూర్చి, ఆయనకి వ్యక్తిత్వాన్ని గూర్చి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ప్రియమైన వాళ్ళారా, ఆయన మనల్ని ఏం చేస్తాడట? గణపరుస్తాడు. ఎంత చక్కని మాటలు ప్రియమైన వాళ్ళారా. అతను ఎరిగిన వాడు కనుక నేను అతనిని గణపరుస్తాను అంటున్నాడు. ఈరోజు మనము దేవుని గణపరచాలి. సమయల గ్రంథంలో నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. గణపరచడం అంటే ఏం చేయాలి? మెల్ల ఫోటో వేసుకొని తిరగాల కాదు ప్రియమైన. ఆయనను గణపరచడం అంటే ఆయనను స్తుతించడం, ఆయనను గణపరచడం అంటే ఆయనను ఆరాధించడం, ఆయనను గణపరచడం అంటే ఆయనను గొప్ప చేయడం, ఆయన యొక్క నామమును గణపరచడం అంటే ప్రియమైన వాళ్ళారా భయభక్తులు కలిగి జీవించడం. ఎప్పుడైతే మనము దేవుణ్ణి గణపరుస్తామో ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? గణపరుస్తాడు. ఆయన దేవుడు మనల్ని హెచ్చించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన నామమును ఎరిగిన వారిని మాత్రమే. ఆయన నామం ఎరగడం అంటే నేను కూడా యేసుక్రీస్తు బిడ్డనేనండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నాకు తెలిసింది నామము. ఎందుకండి హైందవ సోదరులు అనరా, మా దేవుడితో పాటు మేము ఒక దేవుడిగా చూస్తామని అంటారు. ఎందుకు ఎంతమంది అంటారు చెప్పండి? అంటున్నారా లేదా? ఆయన కూడా ఒక దేవుడు అండి, మేము నమ్ముతున్నామండి. అంటే వారికి తెలిసింది ఏమిటంటే నామము తెలుసు, కానీ ఆయన యొక్క స్వభావ లక్షణం ఏమిటో వారికి పూర్తిగా తెలియదు. కాబట్టి ఆయన అంటున్నాడు, అతను నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి తప్పిస్తాను, నా నామం ఎరిగిన వాడు కాబట్టి గణపరుస్తాను అన్నాడు. మూడవదిగా ప్రియమైన వాళ్ళారా చూడ మాట మనం 15వ వచనాన్ని చదువుదాం. అతను నాకు మొర్ర పెట్టగా అతనికి ఉత్తరం ఇచ్చేదను అన్నాడు. మూడవదిగా అంటున్నాడు, అతను నాకు ప్రార్థించేవాడు. అతడు ఎవరట? ప్రార్థించేవాడు, ప్రేమించేవాడు, నా నామము ఎరిగిన వాడు, నాకు ప్రార్థించేవాడు. ఈ 15వ వచనము ఇది గొప్ప 15, 16 వచనాలు గొప్ప వాగ్దానం అండి, గొప్ప వాగ్దాన వచనం. మీరు ఎప్పుడైనా చదవండి ఆ 2 వచనాలు, ప్రతి క్షణము వాగ్దానమే. ఏమిటా గొప్ప వాగ్దానము చూడండి. శ్రమలలో నేను అతనికి తోడై ఉండును అంటున్నాడు. అతడు నాకు ప్రార్థన చేశాడు కాబట్టి, నన్ను ఆశ్రయించాడు కాబట్టి, నన్ను ప్రేమించాడు కాబట్టి,
నా నామం ఎరిగిన వాడు కాబట్టి, నాకు ప్రార్థిస్తున్నాడు కాబట్టి నేనేం చేస్తున్నాయానంటే నేను అతనికి తోడై ఉంటాను అన్నాడు. ఈరోజు ఆయన మనకు తోడై ఉండాలి అని అంటే ఆయనను మనం ఆశ్రయించాలి. ప్రియమైన వాళ్ళారా, ఆయనకు మనం ప్రార్థించాలి. నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అన్నాడు. ఇది గొప్ప వాగ్దానము. శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను. అతనికి ఉన్న శ్రమలు ఏమిటో 3వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూసిన ప్రియమైన వాళ్ళారా. రెండవది ఏమన్నాడు ఆయన? అతనిని విడిపించి అతను గొప్ప చేసేదను అన్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి యొక్క ప్రార్థన విని వారి యొక్క బంధకములో నుంచి ఆయన వారిని ఏం చేస్తారట? విడిపిస్తారు. విడిపించడమే కాదు, వారిని ఏం చేస్తారట? గొప్ప చేస్తాను అంటున్నాడు. ఈరోజు మనము గొప్ప చేయబడాలి అని అంటే ప్రార్థన చేయాలి. ప్రభువు దగ్గర ఆయనకు మొర్ర పెట్టాలి, ఆయన నామమును తెలుసుకోవాలి, అతన్ని ప్రేమించాలి, ఆయనను మనం ఆశ్రయించాలి. అప్పుడే దేవుడు మనం గొప్ప చేస్తాడండి. మనుషులు గొప్ప చేస్తే ఏముందండి? కానీ అదే దేవుడే నిన్ను హెచ్చిస్తే, దేవుడే నిన్ను గొప్ప చేస్తే అది శాశ్వత కాలము, యుగ యుగాలు ఉంటుంది. ప్రియమైన వారులారా, ఇంకేమైనా మూడవదిగా దీర్ఘాయువు చేత అతన్ని తృప్తి పరచదను అన్నాడు. దీర్ఘాయువు చేత ఆయన మళ్ళీ ఏం చేస్తాడట? తృప్తి పరుస్తాడట. ఎంత గొప్ప మాట ప్రియమైన వారులారా. సంపూర్ణ జీవాన్ని ఆయన ఇస్తాడట. దీర్ఘాయువు దేనికి సూచనయానంటే రక్షణ భాగ్యానికి సూచనగా మనకు కనిపిస్తా ఉంది. దీర్ఘాయువు చేత అతను తృప్తి పరచదను అంటున్నాడు. దేవుడు మనకు తృప్తికరమైన జీవితాన్ని ఇస్తానంటున్నాడు. ఎన్నేళ్ళు బ్రతికే మనది విషయం కాదు ప్రియమైన వాళ్ళారా. ఎంత తృప్తిగా దేవుని చిత్తములో బ్రతికేమన్నదే మనకి ప్రాముఖ్యం. నువ్వు 100 సంవత్సరాలు బ్రతికావా లేకపోతే 150 సంవత్సరాలు బ్రతికావా అనేది ఇక్కడ సమస్య కాదు. కానీ తృప్తికరమైన జీవితం, రక్షణకరమైన జీవితాన్ని నీవు నేను జీవించాలని ప్రభు ఇష్టపడతా ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు మొరపెట్టాడు, నేను ఆయనకు ఉత్తరం ఇచ్చాను, అందుబాటులో ఉన్నాను. అంత మాత్రమే కాదు, శ్రమల్లో నేను అతనికి తోడై ఉన్నాను. అతను నేను విడిపిస్తాను. విడిపించడమే కాదు, ఆ శ్రమల ద్వారా మరంతా ఆయన్ని బలపరిచి ఘనపరుస్తాను అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు ఎప్పుడు కూడా మనను ఘనపరచడానికే ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మనల్ని విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఆయనకి మనం ప్రార్థన చేస్తున్నామా? మరో మాట ఏమన్నాడండి? నా రక్షణను అతనికి చూపించదును అన్నాడు. ఆయన అంటున్నాడు, నా యొక్క రక్షణ దర్శనాన్ని నేను అతనికి చూపిస్తాను. నా రక్షణ దర్శనాన్ని అతనికి నేను చూపిస్తాను. తన యొక్క సంపూర్ణమైన రక్షణ మనకు చూపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది ఈ లోకపు రక్షణ కాదు, కానీ అది నిత్య జీవపు రక్షణ అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆ కీర్తనకారుడు ఎట్టి రీతిగా అయితే తన యొక్క భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని ఆశ్రయించినాడో, ఈరోజు నీవు నేను కూడా అలాగే దేవుని ఆశ్రయించాలి. ఆయనకు కలిగిన శ్రమలో, బాధలో, పరిస్థితుల కంటే మనకున్న పరిస్థితులు గొప్ప ఏమీ కాదండి కదండి. మనం 3వ వచనం నుంచి చదివితే ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో కీర్తనకారుడు జీవిస్తా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుణ్ణి ఆశ్రయదుర్గమ్మగా ఎంచుకున్నాడు. ఆయనే ఆశ్రయముగా ఎంచుకున్నాడు, కోటగా ఎంచుకున్నాడు. ఆయన నమ్ముకున్నాడు, ఆయన వైపు చూశాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు గొప్ప గొప్ప వాగ్దానాన్ని అతనికి ఇచ్చి ఉంటున్నాడు. అంటున్నాడు ప్రభు, అంటున్నాడు అతను నన్ను ప్రేమించాడు గనుక అతను ఏం చేశాను? నేను తప్పించాను. నా నామమును ఎరిగిన వాడు గనుక నేను ఘనపరిచాను. నాకు ప్రార్థన చేశాడు కనుక నేను జవాబిచ్చి అతనికి తోడై ఉన్నాను అన్నాడు. అంతే. ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నటువంటి దేవుడు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా దేవునికి మొదటి స్థానాన్ని మనం ఇవ్వాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో, అంటే దేవునికి మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వడం అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో అంటే మానవ స్వభావం కాబట్టి కృంగిపోతాం, కానీ మనము ప్రత్యేకమైన వారం కాబట్టి కృంగిపోకూడదు.
లోకస్తులు కృంగిపోయి దేవుడు మాకు ఏం చేశాడండి అని వాళ్ళు అడగచ్చు, తప్పేం లేదు. అంటే వాళ్ళకి దేవుడి గురించి పూర్తి అవగాహన లేదు. కానీ మనకు మాత్రం ఉంది కదా, ఆయన ఆశ్రయమని, ఆయన కోటని, నేను నమ్ముకున్న నా దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని, ఆయన నమ్మదగిన దేవుడని మనకు తెలుసు. కాబట్టి మనము దేవుడు నాకేం చేశాడండి అని మనం అనకూడదు ఎప్పుడు కూడా. ఆయన ఏం చేస్తున్నది ఆయన చిత్తం. ఒక్కసారి మనం ఆయన పిల్లలమని ఒప్పుకున్న తర్వాత, ఆయన మన తండ్రి అని ఒప్పుకున్న తర్వాత మన పట్ల ఆయన చిత్తాన్నే జరిగిస్తాడు. కొన్ని మార్లు కష్టం ఉంటుంది. మన తండ్రి ఎప్పుడు మనం దండించలేదండి, మన తల్లి ఎప్పుడు మనం దండించలేదా, మన తండ్రి మనమే కోపలేదా చెప్పండి. ఎంత గొప్ప తండ్రి అయినా ప్రతి బిడ్డను కూడా ప్రేమిస్తాడు, దండిస్తాడు, కోపడతాడు. అలాగని ఆ కోపం శాశ్వతం ఉంటుందా? ఉదయం దండిస్తే సాయంత్రం ఐస్ క్రీమ్లు తెస్తాడు, అవునే కదంటారా? కదండి. మధ్యాహ్నం తిడితే సాయంత్రం నూడిల్స్ తెస్తాడు. దండించాడని చెప్పి మన తండ్రిని ఎప్పుడు కూడా మనం ద్వేషించకూడదు, తండ్రిని మనం ఎప్పుడు కూడా విసర్జించకూడదు. మన జీవితంలో ఆయనకు మనం ఏం చేయాలి అంటే, మొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆయన మన జీవితాన్ని రక్షణతోనూ తృప్తితోనూ ఆయన గణపరుస్తాడు. ఆయన ఈరోజు అటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలని ఆయన ఆశిస్తా ఉన్నాడు, ఆయన కోరుకుంటా ఉన్నాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.